ఫ్రెండ్స్ బాగున్నారా? మీరు ఎంతో బాగుంటారని కోరుకుంటాను. ఈ రోజు మన ఛానల్లో రవ్వ లడ్డు చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు బాదం పప్పు, జీడిపప్పు తీసుకున్నాం. ఈ సన్నంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి జీడిపప్పు, బాదం పప్పు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద బాండీ పెట్టుకోవాలి. పెద్ద బాండీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, అవి మనం ఈ నెయ్యిలో వేసి బాగా దోరగా వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ పక్కన పెట్టేసుకున్నాము. మనం ఈ రవ్వ లడ్డు కోసం ఉప్మా రవ్వ తీసుకున్నాము, అంటే సూజీ రవ్వ తీసుకున్నాము. ఇది కొలిసి పోసుకోవాలి. ఇప్పుడు ఇది 1 కప్పు. 3 కప్పులు రవ్వ తీసుకున్నాము. ఇది బాగా దోరగా వేపుకోవాలి. మంచి వాసన వచ్చిందాకా వేపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిందాకా వేపుకోవాలి. ఇప్పుడు చక్కెర తీసుకోవాలి. 3 కప్పులు మనం రవ్వ తీసుకున్నాం కదా, 1.5 కప్పు చక్కెర తీసుకుంటే సరిపోతుంది. 1.5 కప్పు చక్కెర తీసుకుంటాను. కలుపుకోవాలి. కొంతమంది మిక్సీకి వేసుకుంటారు, మనం ఈ విధంగానే వేసేసాము. ఇప్పుడు ముందుగా మనం తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి, అది కూడా వేసి కలుపుకోవాలి. ఈ రవ్వలో వేపుకున్నాం అంటే కొబ్బరి బాగా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగానే వేపుకోండి. ఈ విధంగా కొబ్బరి కూడా బాగా వేగిందాక వేపుకోవాలి. మనం పచ్చి వాసన రాకుండా వేపుకోవాలి. వేపిన తర్వాత ముందుగా మనం వేపు పెట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు, అవి కూడా పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మనం స్టవ్ ఆపేసిన తర్వాత కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు వేసుకుంటా కలుపుకుంటా ముద్దలు చేసుకోవాలి. ఈ రవ్వ లడ్డు కోసం ముందుగానే పాలు కాసి పెట్టుకును, కొంచెం చల్లారినవి, మరి ఎక్కువ వేడి లేకుండా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం పోసుకుంటా ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పాలు వేసుకోవాలి. ఈ విధంగా పాలు పోసిన తర్వాత కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముద్దలు చేసుకోవాలి. ఈ విధంగా ముద్దలు చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే ముద్దలు చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ముద్దలు చేసుకున్నాం కదా, ఇది మంచి శుభకార్యాలకు పనికొస్తుంది. మనం సారు ఎత్తుకొని పోతుంటాం కదా, సారు ఎత్తుకొని పోయేటప్పుడు కూడా ఎత్తుకొని పోవచ్చు. పసిబిడ్డ తల్లులు ఉంటారు కదా, అప్పుడు కూడా చేసుకొని ఎత్తుకొని పోవచ్చు. ఇది చాలా మంచిది, చల్లదనం ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బిల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.